ప్రేమ పుట్టింటికి రావడంతో ధీరజ్ను విడుదల చేయించిన సేనాపతి, భద్రావతికి షాక్ ఇచ్చిన వేదవతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ధీరజ్ నిర్దోషిగా విడుదలవ్వాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే భద్రావతి ప్రేమ పుట్టింటికి వస్తేనే ధీరజ్ని విడుదల చేయిస్తాను అని చెప్తుందో అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరూ వచ్చేసినా గానీ వేదవతి మాత్రం కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నర్మద రావడంతో తన మనసులోని బాధనంతా కూడా నర్మదకు చెప్పుకుని అనవసరంగా చిన్నోడికి ప్రేమకు పెళ్లి చేసినట్టున్నాను. నేనే గనక పెళ్లి చెయ్యకపోయుంటే ఈరోజు చిన్నోడు పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. తప్పు చేశానేమో నర్మదా అని చెప్పనేసరికి అదేంటత్తయ్య అలా అంటున్నారు? ఇప్పుడు ధీరజు ప్రేమ సంతోషంగానే ఉన్నారు కదా, ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు? ధీరజ్కి ప్రేమకు పెళ్లి చేసినప్పటి నుంచి కూడా వాడిని ప్రశాంతంగా ఉండనిచ్చారా? ప్రతి క్షణం వాడిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా. వాడు ప్రాణాలు తీయడానికే ట్రై చేస్తూ ఉన్నారు కదా. ఇంకెక్కడ వాడు సంతోషంగా ఉన్నాడు నర్మదా? వాడిని బ్రతకనిచ్చేటట్టు వీళ్ళు కనిపించడం లేదు. ఇంకా వాడిని ఏం చేస్తారో. పైగా ఇప్పుడు జైలు నుంచి విడుదల కాకుండా మారక ద్రవ్యాల కేసులో వాడిని ఇరికించేశారు. ఇప్పుడు వాడు ఎలా బయటకు వస్తాడో ఏంటో తెలియడం లేదు అంటూ ఇంకా వేదవతి కాస్త ఏడుస్తూ నర్మదను పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అదంతా చూసిన ప్రేమ ఇంకా తను నిర్ణయం తీసుకుంటుంది. చివరిసారిగా ధీరజ్ని కలిసి ధీరజ్కి భోజనం పెట్టాలి అన్న ఉద్దేశంతో క్యారియర్ తీసుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన చేతులతో ధీరజ్కి భోజనం తినిపిస్తూ, నేనే గనక నీ జీవితంలో రాకపోయి ఉంటే నీకు కష్టాలు ఉండేవి కాదు కదా అంటూ ఇంకా ధీరజ్ అనగానే, నువ్వే గనక నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నాకు అసలు లైఫే ఉండేది కాదు అంటూ ధీరజ్ అంటాడు. క్షమించరా, నిన్ను వదిలి నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకా నీకు జీవితంలో నేను నీకు కనిపించను. నేనింక నీకు నాకు ఎలాంటి బంధం లేకుండా ఉండాలి అనే దూరం అయిపోతున్నాను. నా వల్ల ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలు, నువ్వు పడ్డ బాధలు, క్షోభలు చాలు. ఇక మీదట నువ్వు నా వల్ల అస్సలు బాధపడడానికి వీల్లేదురా అనుకుంటూ ఇంకా మనసులోని బాధను మనసులోనే దాచుకుని ఇంకా ప్రేమ వాడికి భోజనం తినిపించి ఇద్దరు ఒకరికొకరు భోజనం తినిపించుకుని వెళ్తాను అని చెప్పనేసరికి, అదేంటి ప్రేమ వెళ్తాను అంటున్నావు? వెళ్ళొస్తాను అనాలి కదా అని చెప్పాను. కానీ అదే వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రేమ ఏడ్చుకుంటూ వస్తుంది. ఇంకా అలా ఏడ్చుకుంటూ ఎంతో దుఃఖాన్ని తన గుండెల్లో మోసుకుంటూ ధీరజ్తో గడిపిన ప్రతి క్షణం, ప్రతి అనుభవం, తనతో కలిసి నడిచిన ప్రతి చోట, ఇంకా తన లైఫ్లో ధీరజ్తో చేసిన చిలిపి పనులు, ఇంకా మొత్తం అన్నీ కూడా A to Z అన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఇంకా ప్రేమ అయితే తెచ్చుకుని గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ అర్ధరాత్రి పూట కూడా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి అందరూ నిద్రపోతారు. ఇంకా ప్రేమ క్యారేజీ తీసుకువెళ్ళి అక్కడ పాడేసి తన గదిలోకి వెళ్ళి ధీరజ్ పడుకున్న చోట ధీరజ్తో ఉన్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కటి వాడు కొనిచ్చిన బట్టలు, ధీరజ్ బట్టలు అన్నీ కూడా టచ్ చేసి తను మిస్ అవుతున్నాను అని ధీరజ్ని ఎంతో ప్రేమగా ప్రేమించింది కదా, ప్రతి ఒక్కటి జ్ఞాపకం తెచ్చుకుని ఇంకా నేను ఇంకా ఉండకూడదు అని మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ధీరజ్ జాగ్రత్త అక్క అంటూ నర్మద్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ధీరజ్కి ఏమవుతుంది ప్రేమ? ధీరజ్కి ఏమీ కాదు, మీరంతా ఉన్నారు కదా, ధీరజ్కి ఏమీ కానివ్వరని నాకు తెలుసక్క. ధీరజ్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీదట ధీరజ్కి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. ఇంకా వాడు హ్యాపీగా ఉండొచ్చు. వాడి జీవితంలో కష్టాలు ఇంకా బాధలు ఉండవు. వాడు ఎప్పటికీ సంతోషంగానే ఉంటాడు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇదేంటి ప్రేమ ఇలా అంటే అప్పగింతలు అప్పగిస్తుంది?
ప్రేమ ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఇంకా ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉన్నా కానీ ఈ గేటు తీసుకుని ఆ గేటు తీసి వెళ్తూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అంటూ ఈ లోపు బుజ్జమ్మని పిలుస్తుంది నర్మద. ఏంటి నర్మద ఏమైంది అనగానే ప్రేమ అత్తయ్య ప్రేమ అని చెప్పాను కానీ ఏమైంది దానికి అని చెప్పి గబగబా రావడంతో ఇంకా గేటు దాటి ఆ ఇంట్లో అడుగు ఇలా పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి ఒక్క చూపు చూస్తుంది. చూసి ఇంకా వెళ్ళిపోతుంది. అదేంటే ఆ ఇంట్లోకి వెళ్తుంది, ప్రేమ శాశ్వతంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అత్తయ్య అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది బుజ్జమ్మ. ఏంటి నువ్వనేది? ప్రేమ శాశ్వతంగా ఇంటిని వదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, ఇప్పటి వరకు ధీరజ్ గురించి నాకు అప్పగింతలు అప్పగించి ధీరజ్ని జాగ్రత్తగా చూసుకో అక్క అంటూ చెప్తే ఏంటో అనుకున్నాను. ధీరజ్ని శాశ్వతంగా వదులుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడి ధీరజ్కి ఇక మీదట ప్రమాదం ఉండదు అని చెప్పి ప్రేమ చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది అత్తయ్య. తీరా మోసి నేను తేరుకొని బయటికి వచ్చేసరికి ప్రేమ వెళ్ళిపోయింది అంటూ చెప్పడంతో పిచ్చిగాని పట్టిందా ఏంటి దానికి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ, ఏం జరిగింది? ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ధీరజ్ని కాపాడడం కోసమే ప్రేమ ధీరజ్ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. అదేంటి? ప్రేమ తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ధీరజ్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పని చేస్తుందా ఎవరైనాను? ధీరజ్ని ప్రేమించింది మావయ్య, ఎలాంటి పని చేస్తుంది? ఇంకా ధీరజు క్షేమంగా ఉండాలి అంటే తనకు ధీరజు క్షేమాన్ని కోరుకుంది కాబట్టి తను అలా చేస్తుంది మావయ్య అని చెప్పనేసరికి, అంటే ఏంటి నర్మద, ఏంటి నువ్వనేది అంటే ప్రేమ పుట్టింటికి వెళ్తేనే కానీ ధీరజ్ విడుదల కాడు మావయ్య అని వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా. ప్రేమను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం కోసమే వీళ్ళు చేశారు. అందుకే ప్రేమ ఆ ఇంటికే వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడడంతోనే ప్రేమ ప్రేమ అంటూ పిలిచినా కానీ ఆ ఇంటి నుంచి బయటికి ఎవరు రారు. ఇంకా ప్రేమ లోపలికి వెళ్ళిపోవడంతో అమ్మ ప్రేమ వచ్చేసావమ్మా, వచ్చేసావా? ఈ అత్త కోసం వచ్చేసావా? రే సేనా, వెళ్ళి ఆ ధీరజ్ గారిని విడిపించేశారా అని చెప్పనేసరికి, నిజంగా తను వచ్చిందో లేదో తెలుసుకో అత్త అని చెప్పనేసరికి, చెప్పు ప్రేమ, నువ్వు ఆ ధీరజ్ని ఆ కుటుంబాన్ని వదిలేసి వచ్చేసావా? చెప్పమ్మా చెప్పు ప్రేమ అంటూ ఇంకా అందరూ నిలదీసి అడిగేసరికి అవును అని చెప్తుంది. చెప్పేసరికి వెళ్ళి సోఫాలో కూర్చుని ఉంటుంది. రే వెళ్ళి తీసుకొచ్చేద్దాం పదా. మన ప్రేమ మన ఇంటికి వచ్చాక ఇంకా వాడిని అక్కడ ఉంచడం ఎందుకు? వాడిని అక్కడ ఉంచడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. వెళ్ళి ఇన్స్పెక్టర్కి అది లెటర్ ఇవ్వాల్సింది ఇచ్చేసి విడుదల చేయించేద్దాం పదా అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా రే ప్రేమను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇంకా తన భార్యకైతే రేవతి ప్రేమకు నచ్చినవన్నీ వంటలు చేయి, ఏమన్నా కావాలితే వీడితో తెప్పించు, రే చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోరా, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ధీరజ్ గారిని విడుదల చేయించి వస్తాము అని చెప్పాను. కానీ ఎందుకు నాన్న, ఆ ధీరజ్ని విడుదల చేయించడం ఎందుకు? ఆ జైల్లోనే మగ్గిపోని, వద్దురా, మనకెందుకు ఆ పాపం? మన ప్రేమ మన ఇంటికి రావాలని మనం కోరుకున్నాము, మన ప్రేమ మన ఇంటికి వచ్చేసింది, ఇంకెందుకు? ఏ గొడవ గోల ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ప్రేమ ఇంటికి వస్తే అంతకు మించిన సంతోషం మనకేముంటుంది అని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుని వాళ్ళిద్దరు కూడా బయలుదేరిపోతారు. ఇంకా ప్రేమ ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది. ఏంటే పిచ్చిగాని పట్టిందా ఏంటి? నీ భర్తను వదిలి వచ్చేయడం ఏంటే? అసలు అలా ఎలా వచ్చేసావే అనగాని ఏం చేయమంటావు నానమ్మ, ఏం చేయమంటావు? ధీరజ్ని జీవితాంతం వీళ్ళు బ్రతకనిస్తారా? నా మెడలో తాలి కట్టిన పాపానికి వాడు జీవితాంతం ఇలా ప్రాణాలు పోతూ ఇంకా ప్రతి క్షణం క్షోభ అనుభవిస్తూ నరకం అనుభవిస్తూ బ్రతుకుతూ ఉండాలా? నేను వాడి జీవితంలోకి వెళ్ళడం వల్లే కదా వాడికి ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే ఇంకా నేను వాడి జీవితంలో ఉండకూడదనుకున్నాను, అందుకే వాడిని వదిలేసి వచ్చేసాను అని చెప్పి ఇంకా ప్రేమ ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా స్టేషన్కి వెళ్తారు. వెళ్ళడంతో రామరాజుని ఇటు నర్మదని పోలీస్ స్టేషన్కి పిలిపించడంతో రామరాజు నర్మద ఇద్దరు పోలీస్ స్టేషన్కి వస్తారు. భద్రావతి ఇటు వీడు ఇద్దరు కలిసి వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటున్నట్టు, అంటే వాడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి ఇంకా వాడిని వదిలేసేయి, వాడిని ఇంకా మనకు అవసరం లేదు,
వాడికి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు, వాడి దారి వాడు చూసుకుంటాడు అనేసరికి సరే సార్ అనగానే ఇంకా ధీరజ్ని కానిస్టేబుల్ ఇద్దరు కూడా కొంచెం బయట వరకు తీసుకొస్తారు. బయట వరకు తీసుకొచ్చేసరికి ఇంకా వెంటనే రామరాజు ఒక పక్క, నర్మద ఒక పక్క సాయం పట్టి తీసుకొచ్చి కారు వేసుకుని రావడంతో ఇంకా కారులో ఇంటికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళడంతో ఇంకా గుమ్మం దాకా వచ్చిన తర్వాత బుజ్జమ్మ హారతి ఇచ్చి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు. ప్రేమేదమ్మా, ప్రేమేది అని చెప్పాను. కానీ ప్రేమ ఇక్కడే ఎక్కడో ఉంటుందిరా, నువ్వేం కంగారు పడకు అని చెప్పనేసరికి ప్రేమేదమ్మా, ప్రేమ ఎక్కడో ఉండడం ఏంటి, నేను జైలు నుంచి విడుదలవుతున్నాను అన్న విషయం తెలిస్తే తను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కే వచ్చుండేది. కానీ పోలీస్ స్టేషన్కి రాలేదు. పోనీ ఇంటి దగ్గర ఎదురు చూస్తుందా అని అనుకుంటే ఇంటి దగ్గర కూడా ఎదురు చూడడం లేదు. మరి ప్రేమ ఎక్కడికి వెళ్ళిందమ్మా, నాకు ఎలా ఉందని ప్రేమకు తెలుసు కదా, మరి ప్రేమ ఎక్కడికి వెళ్ళింది అనగానే ఇంకెక్కడ ప్రేమ ఎప్పుడో పుట్టింటికి వెళ్ళిపోయింది అంటూ ఇంకా ఇది కాస్త వల్లి కాస్త అసలు విషయాలు బయట పెట్టడం బాగా అలవాటు కదా. ఇంకా అసలు విషయం బయట పెడుతుంది. ఏంటొదినా ఏమంటున్నావు అనగానే అవును ధీరజ్, వీళ్ళంతా నీకు అబద్ధం చెప్తున్నారు. ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్తేనే నిన్ను ఆ భద్రావతి సేనాపతి వాళ్ళు విడుదల చేయించారు. లేదంటే నీ మీద పెట్టిన కేసు వాళ్ళెందుకు బ్యాక్ తీసుకుంటారు? అలా తీసుకున్నారు కాబట్టే వాళ్ళకి నీ అవసరం లేదు. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయింది. ప్రేమని మర్చిపో అంటూ ఇంకా మాట్లాడేసరికి ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి, సైలెంట్గా ఉంటావేంటి? ప్రేమను నా జీవితంలోకి తీసుకొచ్చింది నువ్వే కదా, మరి నా జీవితంలోంచి ప్రేమను పంపేయడానికి హక్కు అధికారం ఎవరికుందమ్మా? తీసుకురావడము నీ ఇష్టమే, నా జీవితంలోంచి పంపేయడము నీ ఇష్టమేనా? ప్రేమను నా జీవితంలోకి తీసుకొచ్చిన నువ్వు ప్రేమను మళ్ళీ నా జీవితంలోకి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. నువ్వే తీసుకొచ్చావు. ఇప్పుడు ప్రేమ వెళ్ళిపోయింది, మళ్ళీ ప్రేమను తీసుకురావాల్సిందే. తీసుకొస్తేనే కానీ నేను ఊరుకోను అంటూ మాట్లాడడంతో ఏం మాట్లాడుతున్నావు ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడడం ఏంటి నాన్న, ప్రేమ నాకు కావాలి. ప్రేమ నా భార్య పుట్టింటికి అలిగి వెళ్ళిందో లేక నన్ను విడిపించుకోవాల్సిన వెళ్ళిందో, వెళ్ళమ్మా, వెళ్ళి నా భార్యను తీసుకురా. నా భార్యను తీసుకురాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా ధీరజ్ చెప్పడంతో వెళ్తాను, వెళ్ళి తీసుకొస్తాను. బుజ్జమ్మ ఏం చేస్తున్నావు అనగానే నా కోడల్ని నా ఇంటికి తీసి తెచ్చుకోవడానికి నేనెందుకు భయపడతానండి, నా కోడల్ని నా ఇంటికి తీసి తెచ్చుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకోరా, ప్రేమను తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ఇంకా బుజ్జమ్మ ఆ ఇంటికి వెళ్ళబోయేసరికి ఇదేంటివిడా, ప్రేమ వెళ్ళిపోయినప్పుడు సైలెంట్గా ఊరుకున్నారు. ధీరజ్ని విడుదల చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రేమ కోసం వెళ్ళడం ఏంటి? కొంపతీసి ఈవిడి వెళ్ళడంతో ప్రేమ తిరిగి ఇంటికి వచ్చేది కదా, ఇంటికి వచ్చేసే అవకాశం ఉందా? అలా వచ్చేస్తే మళ్ళీ మామూలే. ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రాకూడదు అని వల్లి కాస్త అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి అని చెప్పనేసరికి మీరు ఇప్పుడు వెళ్తే ప్రేమను వాళ్ళు పంపించేస్తారా, వెళ్ళకండి అత్తయ్య అని చెప్పి చేయి పట్టుకుంటుంది. చేతిని కాస్త విదిలించుకుని వల్లి చెంప పగలగొట్టి ఇంకా బుజ్జమ్మ కాస్త గేటు తీసుకుని ఆ ఇంటి గడప తొక్కుతుంది. ఏ ప్రేమ అని చెప్పి లోపలికి వెళ్ళబోయేసరికి ఎవత్తవే నువ్వు, నా ఇంట్లోకి వచ్చావు, నడు, బయటికి నడు అంటూ వేదవతిని అయితే భద్రావతి ఆపుతుంది. నేను నీ కోసం రాలేదు, నా కోడలి కోసం వచ్చాను. నాకు సంబంధించిన నా కోడలు నా ఇంట్లో ఉండాలి, ఈ ఇంట్లో ఉండడం ఏంటి? అందుకే నా కోడల్ని నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి నువ్వెవతవే తీసుకువెళ్ళడానికి? అయినా తనంతటి తాను ఇంటికి వచ్చింది, ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళడానికి ఒప్పుకోను, తను ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఇంకా బుజ్జమ్మ అనగానే రాదు, ఎందుకు రావాలి, రాదు, దాన్ని నా ఇంట్లో క్షోభ పెడుతున్నారు, దాన్ని నా ఇంట్లో బాధ పెడుతున్నారు, అది నరకం చూస్తుంది, అందుకే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఎన్ని రోజులు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పి మాట్లాడుతుండగానే ఏంటి ఏమన్నావు, నా కొడుకు నీ మేనకోడల్ని బాధ పెడుతున్నాడా, నా కొడుకు నీ మేనకోడల్ని సరిగ్గా చూసుకోవడం లేదా, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, అసలు నీకేమైనా తెలుస్తుందా,
నీకు ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించిన నిజం చెప్పనా నీకు? ఏమన్నావు? ప్రేమ ధీరజ్ని ప్రేమించింది అని చెప్పావు కదా. ప్రేమ ధీరజ్ని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోలేదు. ప్రేమ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ విషయం నీకు తెలుసా? నీకు తెలీదు. ఆ విషయం నా కొడుకుకు తెలుసు. ఏంటి వేదవతి నోటుకొచ్చినట్టలా వాగుతున్నావు? నీ కొడుకు మాయ చేయడం వల్లే కదా నా మేనకోడలు ఇంటి గడప దాటి మమ్మల్ని అందరినీ కాదని వచ్చేసింది అనగానే, కాదత్తా, నేను కళ్యాణ్ అన్నవాడిని ప్రేమించే ఇంటి నుంచి బయటకి వచ్చాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? లేక తను చెప్పేది నిజమా అబద్ధం అనుకుంటున్నారా? మీ మేనకోడలైతే అబద్ధం చెప్పదు కదా. కళ్యాణ్ అన్నవాడిని ప్రేమించే ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. నా కొడుకుతో నేనే దాని మెడలో తాళి కట్టించాను. అది తెలుసా మీకు? అయినా నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకువెళ్ళడానికి మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తను నా మేనకోడలే కాదు, నా ఇంటి కోడలు. ఏంటి ప్రేమ ఇక్కడే ఉన్నావు? నీ భర్త జైలు నుంచి ఇంటికి వచ్చేశాడు. నీ భర్తను చూసుకోవడం బాధ్యత నీదే కదా. మొగుణ్ణి చూసుకోవాలి, జైలు నుంచి వచ్చాడు అనుకునేసరికి పుట్టింటికి పారిపోయి వచ్చావా? నీ మొగుణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వొచ్చి నీ మొగుణ్ణి చూసుకో అంటూ చెప్పడంతో, ఏయ్ ప్రేమ ఎక్కడికి వెళ్తావు అని చెప్పి ఇంకా ప్రేమ చేయి పట్టుకోవడంతో, మా అత్తగారు వచ్చి నా భర్త జైలు నుంచి విడుదలయ్యాడు, నా భర్త ఇంటికి వచ్చాడు, నా భర్తను చూసుకోవడానికి రమ్మని చెప్తుంటే ఎక్కడికి వెళ్తావేంటి అని అడుగుతావేంటత్త? నా భర్తను తీసుకురావడం కోసం వెళ్తున్నాను, నా భర్త కోసం వెళ్తున్నాను. వెళ్ళకూడదా? నా భర్తను చూసుకోవద్దా నేను అంటూ చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ భర్త దగ్గరికి వెళ్ళడం ఏంటి ప్రేమ? ఏంటి డబల్ గేమ్ ఆడుతున్నావా? ధీరజ్ని విడుదల చేయించడం కోసం ఇదంతా చేసావా అంటూ మాట్లాడడంతో, అవును, ధీరజ్ని మీ అంతటా మీరే విడుదల చేయించాలని ఇదంతా చేసింది. అయినా నా కోడలు నా కొడుకును వదిలేసి ఎందుకు వస్తుంది? వాడేమన్నా తనని బాధ పెడుతున్నాడా, చిత్రహింసలు పెడుతున్నాడా? నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడు. ప్రేమని ఎంత ప్రేమగా చూసుకుంటాడో మీకేం తెలుసు? ఏ ప్రేమ అని చెప్పాను కానీ వీళ్ళకేం తెలుస్తాయత్త? గంజాయి మొక్కలకేం తెలుస్తాయి గంధపు వాసనలు అన్నట్టుగా వీళ్ళకి అవేమీ తెలీదు. వీళ్ళు అనుకున్నదే చేస్తారు. నా భర్త గురించి మాట్లాడడానికి కూడా మీకు ఎటువంటి హక్కు అధికారం లేదు. నా భర్త చాలా గొప్పవాడు. అంత గొప్పవాడు కాబట్టే నేను కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంటి నుంచి వచ్చేస్తే వాడు నా పరువుని, మీ ఇంటి గౌరవాన్ని కాపాడాడు. వాడే గనక ఆ రోజు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు మీ కూతురు ఇలా మీ కళ్ళ ముందు నిలబడేదా నాన్న? అది అర్థం చేసుకోవడం మానేసి వాడిని నా జీవితంలోంచి దూరం చేయాలనుకుంటారేంటి? ఎప్పుడైతే ఆ కళ్యాణ్ గాడు ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్ళి నన్ను ఎక్కడికో అమ్మేసినప్పుడే నేను అక్కడ సగం సచ్చాను. ఇంకా మిగిలిన సగం చనిపోదామని అనుకుంటేనే వాడు నా చెంప మీద లాగి కొట్టి చనిపోవడం ప్రతిదానికి పరిష్కారం కాదు అంటూ నాకు హితబోధ చేసి వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడే కానీ ప్రతి క్షణం వాడికి క్షోభే మిగిలింది. ఎన్నిసార్లు మీరు ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు మీరు వాడిని బాధ పెట్టారు. మరి అలాంటి తప్పుడు వాడు ఎప్పుడైనా సరే మీ కూతురు ఇలాంటిది, మీ కూతురు ఇలాంటి తప్పు చేసింది అని మీ వైపు వేలెత్తి చూపించాడా? అది వాడి సంస్కారం. దానికి మీరు వాడు కాళ్ళు కడిగి మీ నెత్తిన నీళ్లు చల్లుకోవాలి. నా భర్త గురించి తప్పుగా మాట్లాడడం కాదు, తప్పుడు పని చేశాడు అని చెప్పినా కానీ నేను నమ్మను. అందుకే నా భర్తను ఎలా విడిపించుకోవాలో అర్థం కాక విడిపించుకునే మార్గం ఇక్కడే ఉందని మీ అందరినీ నమ్మించడం కోసమే కావాలని ఇక్కడికి వచ్చాను. నా భర్త ఏ తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా నేను ఇక మీదట ఇక్కడ ఉండే అవకాశమే లేదు. మా అత్తతో కలిసి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా వెళ్తూ భద్రావతి, ప్రేమ నా ఇంటి కోడలు, నా ఇంటి మహాలక్ష్మి,
నా ఇంటి నుంచి కానీ నా కొడుకు నుంచి కానీ ప్రేమను నువ్వు దూరం చేయలేవు. ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకుని ఉండండి. ప్రేమ ధీరజ్ల జీవితం ఎలా మొదలైందో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇదే విషయం నలుగురిలో చెప్పడానికి మాకు క్షణకాలం పట్టదు. అప్పుడు నీ పెంపకమే మంచిది కాదు అని అంటారా? అది అర్థమవుతుందా నీకు? నీ పెంపకాన్ని గొప్పగా చూపించడం కోసమే ప్రేమ ధీరజులు పెళ్లి చేసుకున్నారు. లేదంటే నీ పరువు ఎప్పుడో గంగలో కలిసిపోయి ఉండేది. ఇక మీదటైనా మీరు మారండి అంటూ ఇంకా తిట్టి అక్కడి నుంచి కాస్త బుజ్జమ్మ చేయి పట్టుకుని మరీ వచ్చేసేసరికి ధీరజ్ అంటూ పిలిచేసరికి అమ్మ ప్రేమేది ఇక్కడే ఉన్నాను కదరా అని చెప్పి ప్రేమ కాస్త వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావే? నేను జైలు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు అనగాని నిన్ను వదిలే నేను ఎక్కడికి వెళ్ళిపోతానురా? నిన్ను కాదని నేను ఎక్కడికైనా వెళ్తానా? నీ మీదే నా పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను. నిన్ను కాదని నేను వెళ్ళగలనా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి ఇంకా ధీరజ్ని కాస్త పడుకోబెడుతుంది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత నేను చేసింది తప్పంటారా అని చెప్పి అందరినీ అడగడంతో తప్పే లేదు, వాళ్ళకి బుద్ధి రావాలి అంటే ఇలాగే చేయాలి. అయినా భార్యాభర్తల్ని విడదీయాలని అనుకోవడం ఏంటి? వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని విడదీయాలని అనుకోవడమే పాడుబుద్ధి అని చెప్పి ఇంకా రామరాజు అందరూ కూడా అనేసరికి ఏమైంది అని చెప్పి ఇంకా అందరూ కూడా నవ్వుకుంటారు. ఇంకా ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ధీరజ్ని క్షణకాలం పాటు వదిలిపెట్టకుండా ఒక పసిబిడ్డను తల్లి ఏ రకంగా చూసుకుంటుందో ఆ రకంగానే ఎంతో ప్రేమగా ఎంతో లాలనగా ఇంకా ప్రేమ కాస్త చూసుకునేసరికి ఇంకా వీళ్ళింట్లో అయితే వదిలేద్దామక్క, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. ఇన్ని రోజులు ధీరజ్ ప్రేమ విషయంలో కుట్ర చేశాడు అనుకున్నాము. మనకు ఎలాంటి కుట్ర చేయలేదు అని ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకా మనం వాడిని ఇబ్బంది పెట్టొద్దు, వాడి జీవితం వాడు చూసుకుంటాడు, వాడిని వదిలేద్దాం అక్క అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు కూడా అనగానే అవునక్క చెప్పింది కదా ప్రేమ, వాడు నా మెడలో తాళి కట్టిన పరిస్థితి ఏంటో అని. అంత తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా వాడిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మన అమ్మాయి జీవితాన్ని వాడు కాపాడినందుకు కృతజ్ఞత తీర్చుకోలేని వాళ్ళం అవుతాము. అందుకే కృతజ్ఞతగా వాడిని వదిలేద్దాము, వాడి జోలికి వెళ్ళొద్దక్క అని చెప్పి ఇంకా సేనాపతి కాస్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు భద్ర, ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు, ఎందుకు ఈ పంతాలు? ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అనవసరమైన పనులు. నువ్వు వాడిని ప్రశాంతంగా ఉండనివ్వు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. నువ్వు నీ జీవితాన్ని నువ్వు చూసుకో, అది చాలా మంచిది. లేదంటే మాత్రం చాలా కష్టం అంటూ ఇంకా చెప్పడంతో ఇంకా భద్రావతి అయితే అందరూ కలిసి ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏంటి వదిన, ఏంటి చేయడం? నా కూతురు జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నారా? అది ఎవరినో ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోతే అదే మీరైతే పెళ్లి చేస్తారా? కానీ వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఆ విషయాన్ని ఇప్పటికీ వరకు నలుగురిలో చెప్పలేదు. మన ఇంటికి వచ్చి మరీ చెప్పింది ఆ చిన్నదిన. అదే విషయం నలుగురిలో చెప్పుకుంటే నువ్వు మీ అన్న నువ్వు మీ తమ్ముడు తల్లి ఎక్కడ పెట్టుకునేవారు వదిన? ఎందుకంటే ప్రేమను పెంచిన పెంపకం ఇదేనా అంటూ నిలదీసి అడిగేవారు కదా. ఏంటొదినా, ఇంకా వదిలేసండి, జరిగిన గొడవలు చాలు, ఇంకా ఎలాంటి గొడవల జోలికి వెళ్ళొద్దు. ప్రేమ ధీరజ్ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. ప్రేమ మెడలో ధీరజ్ ఎలాంటి పరిస్థితిలో తాళి కట్టినా ఇప్పుడు మాత్రం ప్రేమ ధీరజ్లు ఎంతో ప్రేమగా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళని విడదీయడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. దయచేసి అర్థం చేసుకోండి వదిన. పదే పదే ఎందుకు ఇబ్బంది పడతారు? ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నా కూతుర్ని నా అల్లుడిని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీకెలాగా పిల్లలు లేరు, నాకు కడుపు కోతను మిగల్చకండి. నా కడుపు కోతను
ఇబ్బంది పెట్టకండి అంటూ ఇంకా రేవతి చెప్పేసరికి ఒక్కసారిగా భద్రావతి కళ్ళల్లో ఈ బాధ కలుగుతుంది. పిల్లలు ఏమీ లేవు కదా, నాకేమీ తెలీదు అన్నట్టుగా అందరూ నన్ను హేళన చేస్తున్నారని భద్రావతి అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.